హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సికింద్రాబాద్లో ఉంటున్న పెద్ద మామయ్య కూతురు కల్పనను పెళ్లి చేసుకుంటావో లేక భువనగిరిలో ఉంటున్న చిన్న మామయ్య కూతురు పల్లవిని పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. వారిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అని కొడుకుతో అన్నది సరస్వతి చికెన్ ఫ్రై వడ్డిస్తూ. ఒరే కమల్, ఇక్కడుండి నిర్ణయం తీసుకోవడం నీకు ఇబ్బంది అయితే ఓసారి అక్కడికి వెళ్ళి ఇద్దరిని చూసి ఎవరు నచ్చితే వారినే చేసుకో అని అన్నాడు సర్వేశ్వర్ తన కొడుకుతో. నువ్వు చెప్పింది కూడా బాగుంది నాన్న, నేను వెళ్ళి చూసి వచ్చాకే నా నిర్ణయాన్ని చెప్తాను అని అన్నాడు కమల్ ప్లేట్లో పెరుగు వేసుకుంటూ. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు అందరూ. ఉద్యోగరీత్యా సర్వేశ్వర్ కుటుంబం అమెరికాలో చికాగోలో ఉంటున్నారు. సరస్వతికి ఇద్దరు అన్నయ్యలు, ఆ ఇద్దరు అన్నయ్యలకు ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని తన కోడలుగా చేసుకోవాలి అని సరస్వతి తాపత్రయం. అదే విషయాన్ని తన భర్తకు కొడుక్కు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు. కమల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది అతనికి. ఇక కమల్కి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నారు సరస్వతి సర్వేశ్వర్లు. ఆ విషయమే భోజనాల దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంచెం సేపు అయిన తర్వాత కమల్ ప్రయాణానికి నిర్ణయం అయిపోయింది. బేగంపేట విమానాశ్రయంలో కమల్ను రిసీవ్ చేసుకున్నాడు బలరామయ్య. అతనితో పాటే కల్పన కూడా వచ్చింది. కల్పన చూడగానే తాను ఉన్నది అమెరికాలోనా లేక ఇండియాలోనా అని ఆశ్చర్యపోయాడు కమల్. చక్కగా తెలుగింటి ఆడపడుచులా లంగా ఓణితో 2 జడలు వేసుకొని కనిపిస్తుంది అనుకున్నాడు. కానీ కల్పన టైట్ జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, షాల్ వేసుకొని ఉంది. బాచ్డ్ ఫుల్ గా లిప్స్టిక్ వేసుకొని విదేశీ అమ్మాయిలా కనిపించేసరికి కల్పనకి 50 మార్కులు కట్టని మనసులో అనుకున్నాడు కమల్. కారులో జగద్గిరి గుట్టకు బయలుదేరారు. దారిలో కల్పన వచ్చి రాని ఇంగ్లీష్ ని వాడడం నచ్చలేదు. చక్కగా తెలుగులో మాట్లాడొచ్చు కదా అని అనుకున్నాడు కమల్. అరగంటలో ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు వాకిట్లోకి వచ్చేసరికి వారి కోసం భువనేశ్వర్ ఎదురు చూస్తూ నిలబడి ఉంది. కారు నుండి దిగి వస్తున్న కమల్ని అతను పక్కనే నడిచి వస్తున్నా తన కూతుర్ని చూసి ఎంత బాగుంది జంట అని అనుకుంది మనసులో. రా కమల్, అమ్మ నాన్నలు బాగున్నారా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది భువనేశ్వరి. బాగున్నారా అత్తయ్యా అని అన్నాడు కమల్. బాగున్నారా అత్తయ్యా అని అన్నాడు కమల్ లోపల అడుగు పెడుతూ. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కల్పన, బావకు స్నానానికి నీళ్లు పెట్టు అని అన్నాడు బలరామయ్య తన కూతురితో. అలాగే నాన్న, నువ్వు రా బావా అని అతని చేయి అందుకుంది. కల్పన శృతి మెత్తగా ఉంది ఆమె చేయి. ఆమె చేయిని వదిలించుకొని నేను వస్తాను, ముందు నువ్వు పదా అని అన్నాడు అతను సున్నితంగా వదిలించుకుంటూ. కమల్ స్నానానికి వెళ్ళాడు. అతను స్నానం చేసి వస్తూ ఉంటే అతన్ని ఢీకొట్టింది కల్పన. మెత్తగా తాకాయి ఆమె అందాలు. కావాలని తాకిందో మరి పొరపాటున తాకిందో అర్థం కాలేదు కమల్కి. సారీ బావా, నేను చూసుకోలేదు అంటూ లోపలికి పరిగెత్తింది కల్పన. భోజనం చేసిన కొద్దిసేపటికి బెడ్రూమ్లో నడుం వాల్చాడు కమల్. అలా పడుకున్నాక కొద్దిసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. బావా అంటూ కల్పన బెడ్రూమ్లోకి వచ్చింది. నిద్రపోతున్న కమల్ని చూసి దగ్గరికి వచ్చి వంగి బావా అని పిలిచింది ఆమె. నిద్రలోనే కళ్ళు తెరిచాడు కమల్. తన ముఖానికి దగ్గరగా కనిపించాయి ఆమె టీషర్ట్లోని అందాలు. ఆమె అందాలు కనిపిస్తున్న మరదల అందాలను ఒక్క క్షణం చూసి లేచి కూర్చున్నాడు కమల్. బావా, నాన్న రమ్మంటున్నారు అని అంది కల్పన. సరే వస్తున్నాను కదా అంటూ లేవపోతుంటే, రమ్మన్నది ఇప్పుడు కాదు, ఇంకో 2 గంటలకు. ఎక్కడికో తెలుసా? బాలానగర్లోని మా ఫ్యాక్టరీకి అంటూ మంచం మీద అతని ప్రక్కనే కూర్చుంది. అలా కూర్చున్నప్పుడు అతని భుజానికి ఆమె భుజం తాకింది. మరదల చొరవకు ఆశ్చర్యపడ్డాడు అతను. చూద్దాం ఇంకేం చేస్తుందో అని అనుకున్నాడు కమల్. బావా, నా కోసం అమెరికా నుండి నువ్వేం తెచ్చావు అని అంది ఆమె. ప్యాంటు షర్ట్స్ మాత్రం నేను తేలేదు అని నవ్వుతూ అన్నాడు కమల్. మరి ఏం తెచ్చావు నా కోసం అని ఆసక్తిగా అడిగింది కల్పన. నీకు నచ్చినవే తెచ్చాను, కానీ అది నీకు ఇవ్వను అని అన్నాడు అతను. ఏం తెచ్చావు బావా చెప్పు అంటూ అతన్ని మంచం మీదకి తోసేసి అతని మీద పడిపోయింది ఆమె.
అలా చేస్తుందని ఊహించని కమల్ ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. అతని ఛాతీ మీద మెత్తగా నలిగిపోయాయి ఆమె టీషర్ట్లోని అందాలు. ఏమిటి కల్పన ఇది అని ఆమెను తన మీద నుండి పక్కకు త్రోసేస్తూ అన్నాడు కమల్. అమెరికా నుండి వచ్చావు కదా, చూడగానే అల్లుకుపోతావు అనుకున్నాను. ఇదేంటి మీద పడినా పక్కకు తోసేస్తున్నావు? ఏం నేను అందంగా లేనా అని ఉక్రోషంగా అంది కల్పన. నువ్వు అజంతా శిల్పంలా ఉన్నావు. నువ్వు అందంగా లేవని ఎవరన్నారు అని అన్నాడు కమల్. మరైతే నన్నెందుకు నువ్వు పక్కకు తోసేశావు అని అంది కల్పన. పెళ్లి కాకుండా ఇలా దగ్గరగా అవడం నాకిష్టం లేదు అని అన్నాడు అతను. ఆ మాట అనాల్సింది నేను, నువ్వు కాదు. ఎలాగో మనం కాబోయే భార్యాభర్తలమే కదా అంటూ అతన్ని ముద్దు పెట్టుకుంది ఆమె. మనం కాబోయే భర్తలమని ఎవరన్నారు నీతో అని ఆమెకు దూరంగా జరిగి కూర్చున్నాడు. అమెరికాలో ఉంటున్నావని ఆడపిల్ల దగ్గరికి వస్తే నీతి సూత్రాలు వల్లిస్తూ కూర్చున్నావేంటి? నిజంగా నువ్వు అని ఉడికిచ్చింది అతన్ని. ఆ మాటలతో కోపం వచ్చింది కమల్కి. వెంటనే తుఫాన్లా కల్పనను వాటేసుకొని అందిన చోటల్లా ముద్దులు పెడుతూ పెదాలతో ఆమె పెదాలను మూసి ఊపిరాడకుండా గట్టిగా హత్తుకున్నాడు. అతని చేతులు ఆమె శరీరం మీద నాట్యం చేసాగాయి. బావా అంటూ అల్లుకుపోయింది. ఆమె కొద్దిసేపు బిగి కౌగిల్లో బంధించి ఇలా అన్నాడు. మొదటి కలయిక మధురాతి మధురంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని నా కోరిక. అంతేగాని ఇలా కక్కుర్తి పట్టం నాకిష్టం లేదు అంటూ లేచి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు కమల్. ఆశ్చర్యంగా కమల్ వంక చూస్తూ ఉండిపోయింది ఆమె. బావ రెచ్చిపోతాడు అనుకుంటే నీతి సూత్రాలు చెప్తున్నాడు ఏంటి అని అనుకుంది ఆమె. తన అందం చూసి బావని ఆకట్టుకోవాలి అని ఆశపడ్డ కల్పనకు నిరాశ ఎదురైంది. ఆ సాయంత్రమే ఆ ఇంటి నుండి సిరిసిల్లాకు బయలుదేరాడు. కమల్ సిరిసిల్లా చేరేసరికి చీకటి పడిపోయింది. సన్నగా వర్షం పడుతూ ఉంది. తలుపులు టకటకామని బాదిన కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ వర్షంలో తమ ఇంటికి వచ్చింది ఎవరు అని విసుగ్గా తలుపు తెరిచిన కళ్యాణికి ఎదురుగా కమల్ కనిపించేసరికి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది. అమెరికాలో ఉంటున్న బావ ఫోన్ కూడా చేయకుండానే సడన్గా ఎలా వచ్చాడబ్బా అని ఆలోచించడంలో నిమగ్నమైపోయింది కళ్యాణి. ఏం మరదల పిల్ల, లోపలికి రానియవా అంటూ చనువుగా ఆమెను రాసుకుంటూ లోపలికి వచ్చాడు కమల్. మామయ్య అంటూ అటూ ఇటూ చూస్తున్న కమల్కి అతన్ని ఉద్దేశించి అమ్మా నాన్నలు పెళ్లికని వేములవాడ వెళ్లారు అని అంది ఆమె. అతని చేతుల నుండి సూట్ కేసులు తీసుకుంటూ. ఎప్పుడు వస్తారు అని అన్నాడు అతను. రేపు మధ్యాహ్నం వస్తాము అని వాళ్ళు చెప్పారు అని అంది అతనికి లుంగీని అందిస్తూ. అయితే ఈ రాత్రంతా మనిద్దరమే అన్నమాట అని ఆమె కళ్ళల్లోకి చూసి అన్నాడు కమల్. చటుక్కున చూపు పక్కకు తిప్పుకుంది కళ్యాణి. కళ్యాణి చకచకా వంట పూర్తి చేసింది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. భోజనం చేసినంతసేపు కళ్యాణిని పరిశీలించాడు. పొరపాటున కూడా తన శరీరం కనిపించకుండా జాగ్రత్త పట్టం గమనించాడు. లంగావోణిలో ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్న కళ్యాణిని మురిపెంగా చూసుకుంటూ అతను భోజనం చేస్తున్నాడు. వేర్వేరు గదుల్లో పడకలు వేసింది కళ్యాణి. బావా గుడ్ నైట్ అంటూ వేరే గదిలో పడుకుంది కళ్యాణి. పక్క గదిలో ఉన్న కమల్కి నిద్ర పట్టడం లేదు. టైం చూసుకున్నాడు. సమయం 12 దాటింది. వెళ్ళి తలుపులు తట్టాడు. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఉన్న కళ్యాణిని చూసి ఏం కావాలి బావా అని అన్నది ఆవలిస్తూ ఆమె. నువ్వే కావాలి అంటూ గబుక్కున కళ్యాణి కౌగిలించుకున్నాడు. ఛీ వదులు బావా అంటూ అతను నెట్టేసింది. ప్లీజ్ ఒక్కసారే అంటూ ఆమెను మంచం దగ్గరికి ఎత్తుకుపోయాడు. ఆమె గుంజుకోసాగింది. కళ్యాణిని మంచం మీద పడేశాడు. బావా మర్యాదగా చెప్తున్నాను, ముందు మీరు బయటికి వెళ్ళండి అంటూ లేచి నిలబడింది మంచం మీద. బావనే కదా అంటూ కౌగిలించుకోబోయాడు అతను. బావ అయితే మాత్రం ఒప్పుకోవాలా, అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి అంటూ బయటకు వెళ్ళబోయింది కళ్యాణి. ఎందుకు ఈ నస, ఒక్కసారి అంటున్నాను కదా అంటూ ఆమెను గిట్టెలా బంధించేశాడు. కళ్యాణి బావా ఇలాంటివి నాకు ఇష్టం లేదు, నన్ను వదిలిపెట్టండి అని గింజుకుంటుంది. ఏం నేనంటే నీకు ఇష్టం లేదా అంటూ ముఖం పైన ముద్దు పెట్టబోయాడు కమల్. బావా ప్లీజ్ అంటూ అతన్ని బలంగా నెట్టింది. కిందకి దిగి అటు ఇటు చూసి ఏం కనిపించకపోయేసరికి మూల ఉన్న చీపురు కట్టనందుకుంది.
ఆ దృశ్యాన్ని చూసి పక్కపక్క నవ్వేశాడు కమల్. కాబోయే భర్తను సంతోషపెట్టడం పోయి చీపుర్తో సత్కారం చేయబోతున్న మరదల గారిని చూస్తున్నాను. కంగ్రాట్స్, మీరు మీ ఉగ్రరూపం ఆపుతారా? నీకు నిజం చెప్పాలి అంటే అంటూ నవ్వుతూ ఉన్న బావను ఆశ్చర్యంగా చూడసాగింది కళ్యాణి. బావా అంటూ చీపురు కట్టను నేలపై విసిరికొట్టింది. పిచ్చి మరదలా, నా పరీక్షలో నువ్వు గెలిచావు, కంగ్రాట్స్ అంటూ ఆమె చేతిలో చేయి వేసి నొక్కి ఊపుతూ అన్నాడు కమల్. పరీక్ష ఏంటి బావా అంటూ మంచం మీద కూర్చుంది కళ్యాణి. ఆమె పక్కనే కూర్చొని నాకు కాబోయే భార్యను పరీక్షించాను, అంతేగాని నువ్వు అనుకున్నట్లు నేనేమి విలన్ని కాదు మరదలా అని అన్నాడు నవ్వుతూ. బావా, అమెరికాలో ఉంటున్న మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని నమ్మలేనట్లుగా అంది కళ్యాణి. అందుకే వచ్చాను మరదలా అని అన్నాడు కమల్. నిజమా అని ఆశ్చర్యపోయింది ఆమె. నువ్వు చీపురు కట్ట పట్టుకొని నన్ను బాధాలనుకున్నంత నిజం అని అన్నాడు అతను. సారీ బావా, నేను అలా చేసి ఉండకూడదు అని నొచ్చుకున్నట్లు అంది. నువ్వు అలా చేయబట్టే కదా నాకు నచ్చావు పిల్ల అని మనసులో అనుకొని, పర్వాలేదు మరదలా, ఆ మాత్రం బెట్టు చూపించాల్సిందే అంటూ మెచ్చుకున్నాడు కమల్. ముసిముసిగా నవ్వుకుంది కళ్యాణి. మిగతా విషయాలు రేపు అత్తమామలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సంతోషాన్ని గుండెల నిండా నింపుకొని కమల్ వెళ్ళిన వైపే చూస్తూ తనకు బావతో పెళ్ళా అంటూ ఆనందంతో తేలిపోయింది కళ్యాణి. తెల్లారి అత్తమామలు రావడంతో వారితో మాట్లాడి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కళ్యాణితో పెళ్లి నిశ్చయం చేయండి అని చెప్పాడు. ఓ మంచి రోజు ఇద్దరికి పెళ్లి జరిగింది. ఆ రోజు వారికి శోభనం రోజు. శోభనం గదిలో కళ్యాణి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కమల్. తలుపులు తెరుచుకొని పాల గ్లాస్తో వచ్చింది కళ్యాణి. కళ్యాణిని చూడగానే గబుక్కున లేచి పరుగున వెళ్ళి పాల గ్లాసు అందుకోబోయాడు. కంగారు పడింది కళ్యాణి బావ ఆత్రాన్ని చూసి. భార్యను మంచం దగ్గరికి నడిపించుకుంటూ వచ్చి పాల గ్లాసును పక్కన పెట్టి ఆమె భుజాలు పట్టుకొని దగ్గరగా తీసుకుంటూ మంచం మీద వాలిపోయాడు అతను. సిగ్గుతో 2 చేతులతో ముఖాన్ని కప్పుకుంది కళ్యాణి. సిగ్గుపడితే భలే అందంగా ఉన్నావు పిల్ల అంటూ ఆమె 2 చేతులను తోసేసి ఆమె పెదవులపై తన పెదవులను అందించాడు. సిగ్గుపడితేనే అందంగా ఉంటాను తప్ప మామూలుగా అందంగా ఉండనా అని అంది ఆమె అతని వీపు మీద చేతులు వేసి. అందానికి అందం నువ్వు, అందుకే ఏరి కోరి చేసుకున్నాను నిన్ను. నాకన్నా కల్పన అందంగా ఉంటుంది కదా, దాన్నెందుకు నువ్వు చేసుకోలేదు అని అడిగింది కళ్యాణి. కల్పన నీకన్నా అందగత కాదు అనను, కానీ ఆ అందం మనసు గంధం లేని కాగితం పువ్వు లాంటిది, అలాంటిదే కల్పన. మరి నేను అని అంది అతని మీసాలు పట్టి లాగుతూ. సంస్కార సుగంధం ఉన్న మల్లె మొగ్గవు నువ్వు, అందుకే నువ్వు నాకు నచ్చావు అంటూ ఆమె ఇంకా మాట్లాడకుండా ఆమె పెదాలను తన పెదాలతో మూసేశాడు. అప్రయత్నంగా అతని వీపు మీద చేతులు బిగుసుకున్నాయి. ఇద్దరు శ్వాసలు క్రమంగా వేడెక్కాయి భారంగా. కనురెప్పలు సగానికి పైగా మూసుకుపోయాయి ఆమెకు. మెల్లమెల్లగా ఆమె ఒంటి మీద ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా వేరు చేస్తూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోతున్న కళ్యాణి ఆమె శరీరం అతనికి మరింత మోహాన్ని కలిగించింది. కల్పనకు కళ్యాణికి ఎంత తేడా ఉంది. కోరకుండానే అందాలను యథేచ్ఛగా ఆరబోసే కల్పనకు భర్తకు కూడా తన శరీరాన్ని చూపించడంలో సిగ్గుపడుతున్న కళ్యాణికి ఎంత భేదం అని మనసులో అనుకుంటూ ఆమెను పూర్తిగా నగ్నం చేశాడు. సిగ్గుతో సిగ్గుల మొగ్గై ముడుచుకుపోయింది. ఆమె బంగారం పోతపోసిన విగ్రహంలా మెరిసిపోతున్న భార్య అందాలను చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది కమల్కి. ఆత్రంగా ఆమె పక్కన చేరి దొరికే చోటల్లా ముద్దులు పెట్టుకుంటూ చేతులతో ఆమె శరీరాన్నంతా ఓ పట్టుపట్టి అతడి నొక్కులకు ముద్దులకు ఆమె శరీరం తీయగా మూలుగుతుంది. ఆమెకు ఏదో కావాలి అనిపించసాగింది. ఎప్పుడూ ఎరగని ఈ ఇద్దరి కలయికలు ఆ ప్రయత్నంలో అప్రయత్నంగానే అతని గుండెలకేసి అదుముకుంది. ఆమెకేం కావాలో అర్థమైనట్లు పెదవులతో ఆమె సున్నితమైన సుందరమైన ఆమె మెత్తని సోకులను మెత్తదనాన్ని పట్టి లాగసాగాడు ముద్దులు పెడుతూ. ఆమెకు గిలిగింతలు కలిగేటట్లు చేసాగాడు. చేతులు ఎక్కడికెక్కడికో కదలసాగాయి. అతని చేష్టలకు
ఆమె శరీరం ఎగిరెగిరి పడసాగింది. తీయని బాధతో మెలికలు తిరిగిపోతూ ఉంది కళ్యాణి. క్రమంగా ఇద్దరూ వేడెక్కిపోయారు. ముద్దులతో తడిసిపోసాగింది ఆమె. అతని వేడి ఊపిరి తగిలి ఆమె శరీరం వెన్నలా కరిగిపోసాగింది. గదిలో ఏసీ ఉన్నా ఇద్దరిలో చెమటలు. నేను నీకు నచ్చానా అని సుతారంగా నలుపుతూ అడిగాడు కమల్. నచ్చబట్టే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని అంది ఆమె. అతని కేసి అదుముకుంటూ ఆమె ఒత్తిడికి అతనిలోని కోరిక ఉవ్వెత్తున లేచి విజృంభించసాగాడు. అతడి దాటికి చిగురుటాకులా కంపించసాగింది ఆమె. లేత శరీరం ఇద్దరిలో ఆవేశం కట్టలు తెంచుకోవడంతో మంచం అదిరిపోయింది. ఆ రాత్రి కమ్మగా కరిగిపోసాగింది. వారిద్దరి మధ్య కల్పనకు అర్థం కానిది ఒక్కటే. బావ తనని కాదు అని, తనకన్నా అందంలోనూ ఆస్తిలోనూ చదువులోనూ తక్కువ ఉన్న కళ్యాణిని ఎందుకు చేసుకున్నట్లు అని ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు కల్పనకు. ఆమెకే కాదు, ఆమె అమ్మ నాన్నకు కూడా కమల్ కల్పనను ఎందుకు కాదన్నాడో అర్థమే కాలేదు. కమల్కు కావాల్సింది అందం ఒక్కటే కాదు అని, అందమైన మనసు కూడా కావాలని కోరుకున్నాడు అని వారికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే కమల్ అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అందుకే వారికి తెలిసే అవకాశమే లేదు. ఒక అమ్మాయి అందం తన రంగు రూపం లేదా తాను వేసుకునే బట్టల్లో ఉండదు. అందం తన హృదయంలోనే ఉంటుంది, తన ప్రవర్తనలోనే ఉంటుంది, తన సంస్కారంలోనే ఉంటుంది. అదే మన కళ్యాణి గారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.